గుడ్డు పులుసుని రెడీ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత వేడి వేడి అన్నంలో చాలా కమ్మగా ఉంటుంది. అలాగే రోటీల్లోకి, పుల్కాల్లోకి కూడా అద్భుతమైన రుచి ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ కూడా చేసి చెప్తానండి. గుడ్డు పులుసు కోసం కావాల్సిన గుడ్లు తీసుకొని బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగంత హీట్ అయిన తర్వాత ఒక 3 చిటికెళ్ళు పసుపు, అలాగే 1/2 స్పూన్ కారం, అలాగే ఒక 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఉడికించుకున్న బాయిల్డ్ ఎగ్స్ని వేసేసుకోవాలి. అయితే ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా గుడ్డు పులుసు మనం ఘాట్లు పెట్టుకొని ఈ ఆయిల్లో ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవటం వల్ల గుడ్డు తిన్నప్పుడు గుడ్డు పులుసులో టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం ఈ విధంగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవ్వండి 2 నిమిషాలు అయితే మంచి కలర్గా పైన గుడ్లు కూడా చూడండి మంచి కలర్ అయితే వచ్చాయి. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసుకొని 2 పావులు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగంత హీట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని వీటిని చిటపటలాడనివ్వాలి. అవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత 2 పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగంత పచ్చిమిర్చి ముక్కలు కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా తీసుకొని వీటిని సన్నగా తరుక్కొని ఈ తాలింపులో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసేసుకొని ఒక 1/2 స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయండి, అలాగే తొందరగా కలర్ కూడా వస్తాయన్నమాట. ఇలా వీటిని మూత వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉల్లిపాయలు ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ ముక్కలు ఈ విధంగా కొద్దిగంత 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక గుప్పెడు మెంతాకు వేసుకోవాలండి. సన్నగా తరిగి పెట్టుకున్న మెంతాకు అనమాట. ఇలా మీరు గుడ్డు పులుసులో కనుక మెంతాకు వేసుకొని వండుకోవటం వల్ల గుడ్డు పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే గుడ్డు పులుసు తిన్నప్పుడు గుమగుమలాడిపోతుందండి. టేస్ట్ అయితే అద్దరిపోతుందన్నమాట, అంత బాగుంటుంది. ఇలా వేసేసుకొని ఈ మెంతాకు కొద్దిగంత ఫ్రై అయ్యే వరకు మళ్ళీ ఫ్రై చేసుకుందాం. ఇవ్వండి ఇలా 2 నిమిషాలు మెంతాకు కూడా బాగా ఫ్రై అయ్యి గుమగుమ వాసన అయితే వస్తూ ఉంటుంది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని ఒక 1/2 స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు పొడి, 2 స్పూన్ల కారం, అలాగే 1 స్పూన్ వేయించిన ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, ఒక 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూను మెంతులు, ఆవాలు వేయించుకొని పొడిని వేసేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు 1 స్పూను. వీటన్నిటిని వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు టమాటాలు మెత్తబడే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి మనకి టమాటా ముక్కలు కూడా మంచిగా మెత్తబడిపోయాయి. ఈ విధంగా మనకి మెత్తబడాలండి. ఇలా మెత్తబడిన తర్వాత మనం ముందుగానే ఎగ్స్ని ఫ్రై చేసుకున్నాం కదండి, వాటిని వేసేసుకోవాలి. వేసేసుకొని వీటిని కూడా ఇలా మసాలాల్లో కలిసేలాగా ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే మనం చింతపండుని నానపెట్టుకోవాలండి. మీరు వండుకునే దాన్ని బట్టి చింతపండు తీసుకొని నానపెట్టుకోండి. నేనైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానపెట్టుకొని ఆ గుజ్జుని ఇప్పుడు 1 కప్పు వరకు వేస్తున్నాను. మీరు వండుకునే దాన్ని బట్టి, అలాగే మీకు ఎంత పులుపు కావాలో దాన్ని బట్టి మీరు చింతపండుని వేసేసుకోండి. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు పులుపు. అలా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక
గ్లాసున్నర వాటర్ అయితే వేసేసుకోవాలి. అంతేనండి. ఒక 5 నిమిషాలు వాటర్ వేసుకున్న తర్వాత బాగా కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా కొంచెం ఇనికిపోయి ఇలా పులుసు పులుసులాగా రావాలనమాట. అప్పుడు పర్ఫెక్ట్‌గా గుడ్డు పులుసు అయితే వచ్చేస్తుంది. నూనె కూడా మంచి పైకొస్తుందండి. ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ కూరకి వచ్చిన తర్వాత ఇప్పుడు లాస్ట్‌లో ఒక గుప్పెడ కొత్తిమీర తీసుకొని ఇలా జల్లుకోవటమే. చూస్తున్నారు కదా! చూస్తుంటేనే నోరూరిపోతుంది. చాలా కమ్మగా, పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుందండి. చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు లంచ్ బాక్స్‌లో కూడా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఆఫీస్‌కి వెళ్ళేటోళ్ళు లేట్ అయిపోయింది అనుకునేటోళ్ళకి ఈ కూర పర్ఫెక్ట్ అండి. ఇంతే ఇంకా. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. వేడి వేడి అన్నంలో తిన్నా బావుంటుంది. రైస్‌లోకి, రోటీలోకి రెండిట్లోకి కూడా అద్భుతమైన రుచి అయితే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒక్కసారైనా సరే ట్రై చేయండి. చూసారండి గుడ్డు పులుసు ఏ విధంగా వచ్చిందో? మంచి పర్ఫెక్ట్‌గా, కమ్మగా, పుల్ల పుల్లగా చాలా చాలా రుచిగా అయితే మనకి గుడ్డు పులుసు అయితే వచ్చేసిందండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది గదా! సో, ఇంకెందుకు ఆలస్యం పూర్తి వీడియో చూసేద్దామా? ఇలా మనం గుడ్డు పులుసుని రెడీ చేసేసుకొని సర్వింగ్ బౌల్‌లో సర్వేట్ చేసేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత వేడి వేడి అన్నంలో చాలా కమ్మగా ఉంటుంది. అలాగే రోటీల్లోకి, పుల్కాల్లోకి గూడా అద్భుతమైన రుచి ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ కూడా చేసి చెప్తానండి.